నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో అధిక మెజార్టీతో గెలుస్తామన్న నాగబాబు. లోక కళ్యాణార్థం లలిత రుద్ర సహిత మహాయాగం నిర్వహిస్తున్నామన్న మా అయోధ్య రామశర్మ. ఆంధ్రప్రదేశ్లో కూటమి మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు. నర్సంపేటలో గేదెల చోరకి పాల్పడుతున్న వారిని పట్టుకున్న స్థానికులు. పీర్జాద్గూర్లో ఘనంగా ప్రారంభమైన ఎంఆర్ఎఫ్ టైర్స్ షోరూమ్. రైట్, డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గోకులం రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఎంతో అభిమానం చూపించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జనసేన టీడీపీ కూటమితో పిఠాపురంలో అధిక మెజార్టీతో జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసు, ఉప సర్పంచ్ శ్రీనివాసు, జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 45 రోజుల నుంచి పిఠాపురంలో మా అంతా పనిచేస్తున్నాం. ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ కాదు, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతో కూడా భాగస్వాములుగా ఉన్న కూటమిలో ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ప్రిడామినెంట్ ప్లేసెస్ ఆయన పాపులర్ ప్లేసెస్ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి చాలా చోట్ల వెళ్ళాల్సి వచ్చింది. అందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఇక్కడ నగేష్ గారు, మహేందర్ రెడ్డి, అజయ్ రెడ్డి గారు, కదలీశ్వరి, శంకర్ నాయుడు గారు ఇలా ఇంకా కడా నాయుడు గారు, వీళ్ళందరూ లోకల్ అందరూ మంచి బాగా పనిచేశారు. ఇంకా ఇక్కడికి ఇవాళ రాలేదు చాలా మంది, అందరూ చాలా జెన్యూన్ గాను, అంటే కొన్ని ఎమోషన్స్. లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా శివంపేట మండల్ గోమార గ్రామంలో శాస్త్రుల జయప్రద అయోధ్య రామశర్మ గారు లలిత పంచార్చన రుద్ర సహిత చతుర్వేద మహాయాగం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కోడకండ్ల క్షేత్ర నిర్వాహకులు పాలకుర్తి గౌతమ్ శర్మ, ప్రముఖ ద్వివేద పండితులు వేలేటి సిద్ధరామేశ్వర శర్మ, అమ్మవారి ఉపాసకులు రాచర్ల రవిచంద్ర శర్మ, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతం నుంచి అనేక మంది వేద పండితులు పాల్గొన్నారు. సర్వలోక జన సంరక్షణార్థం సర్వహితార్థం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు శాస్త్రుల శశిధర్ శర్మ, చండికా ప్రసాద్ శర్మ తెలియజేశారు. జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం శుభదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణాంనాజ శారదా శృంగేరి జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వానుగ్రహం చేత, అదేవిధంగా ప్రాతస్మరణీయులు కొడకండ్ల క్షేత్ర వ్యవస్థాపకులు పాలకుర్తి నృసింహరామశర్మ సిద్ధాంతి గారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వానుగ్రహం చేత, పాలకుర్తి గౌతమ శర్మ గారి యొక్క పంచార్చనల సమక్షంలో గోమారంలో చతుర్వేద మహాయాగం నిర్వహింపబడుతుంది. తమిళనాడు నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది గొప్ప పండితులు వచ్చినారు. ఋగ్వేద పారాయణము హోమము, యజుర్వేద పారాయణము హోమము, అథర్వవేద పారాయణము హోమము, సామవేద పారాయణము హోమము, లలితా పంచార్చనలు, అదేవిధంగా చండీ పారాయణాలు, సుదర్శన పారాయణాలు, సుందరాకాండ పారాయణాలతో సహితంగా రుద్ర పారాయణాలు, హోమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా సర్వజన హితార్థమై అని వారు తెలియజేస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు. జగదంబ విశ్వపాలని మాతాకి జై. వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ వేద భగవానికి జై.
రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి 130 అసెంబ్లీ 23 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్లో అరాచక పాలన జరుగుతుందని దీనికి ముగింపు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసి అరికట్టారన్నారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసులను ఎన్నికల కమిషన్ ముందుగానే బదిలీ చేయడం వల్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామంటూ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగిన చారిత్రక ఎన్నికల్లో మరి చాలా ఉత్సాహంగా, ఎప్పుడు నేను 8 ఎలక్షన్లు చూశాను 40 సంవత్సరాలుగా, ఎంత ఉత్సాహంగా ఎప్పుడు జనాలు పాల్గొన్న సందర్భాలు చూడలేదు. మార్నింగ్ 6 గంటలకే ప్రతి బూత్ దగ్గర లైన్లో 200 మంది రావటం, స్వచ్ఛందంగా రావటం. ప్రజాస్వామ్యం ఏమైపోద్దో తెలియని టెన్షన్లో ప్రజలుండి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, ఈ దొంగల నుంచి రాష్ట్రాన్ని తొలగించాలనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను 100 బూతులు తిరగటం జరిగింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మరి గ్రామాల్లో, రూరల్ మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి చూస్తే వాళ్ళంతా కూడా చాలా ఉందాతనంగా కానీ అడుగు పెడతానని శబ్దం చేసి బయటకు వచ్చిన దాన్ని ప్రజలు రుజువు చేశారని చెప్పి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మంచి పాలన ప్రజలకు అందబోతోంది. ఒక నెల రోజుల్లో ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లోని, అన్ని కులాలు, అన్ని మతాలు సంతోషంగా ఉంటారు ఒక నెలలోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా అరాచకాలు చేశారు చాలా జిల్లాల్లో. ఈ గ్రామాలన్నీ కూడా చిన్న చిన్న మాట వస్తే దాన్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుని చాలా గొప్పగా చేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో కూడా ఒకళ్ళు కొట్టారు, అది కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. వలసపాకల్లో వాలంటీర్లు నేను ఖండిస్తూ ఉన్నాను. వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళంతా జీవితాన్ని పాడు చేయని ప్రభుత్వానికి మరి వాళ్ళు కొంతమంది చేస్తున్నారంటే సిగ్గుచేటు. ఇది తీవ్రంగా ప్రజాస్వామ్యం బతికిందని నేను చెప్తా ఉన్నాను. నర్సంపేట పట్టణంలోని సర్వాపురం 5వ వార్డులో సోమవారం రాత్రి 4 గుర్తు తెలియని వ్యక్తులు వేమస్వామి ఇంటి బయట కట్టేసిన ఆవులు, గేదెలను దొంగతనంగా తరలిస్తుండగా కుక్క అరుపులకి బర్ల యజమాని మరియు స్థానికులు బయటికి వచ్చి వారిని వెంబడించి వారిలో అజ్మేరి అనే ఒక మహిళను గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఇంకో 3 వ్యక్తులు తప్పించుకోవడం జరిగిందని స్థానికులు తెలిపారు. నైట్ ఒకటైతుంది, ఆటో తిరిగింది 2 సార్లు. ఆటో తిరిగిన 3వసారికి ఆమెను అక్కడ దించుండు, కొంచెం దూరంలో దించి ఆయన వేరే కాడ ఆటో పెట్టేసి ఆమె బర్రెనిప్పి తీసుకొని పోతుంది. ఆయన ఎదురుగా వచ్చి తాడు పట్టుకొని ఆ కొట్టుకుంటూ తీసుకొని పోతాను. తీసుకొని పోతుంటే కుక్క మొచ్చుకుంది మా ఇంటికాడ. కుక్క మొచ్చుకోవడంగానే మేము బయటకు వెళ్ళి చూసే వరకు ఆ బర్రెని కొట్టుకొని పోతాను, ఎవరు దాన్ని కొట్టుకుపోతాను, ఎందుకు కొట్టుకుపోతాను, ఆగులని వరకే ఆయన ఉరుకుతాడు. ఆమెను తీసుకొచ్చి ఇంటికాడ కట్టేసిన, ఆ బర్రెని తీసుకొచ్చి అడగట్టేసిన. తీసుకొచ్చి ఇక్కడ పేరు సమీరా. ఎక్కడ వాళ్ళు ఇల్లంటే కుమ్మరికుంట్ల అన్న. మీరు ఎక్కడ అంటే మన హనుమాన్ దేవ స్కూల్కి వెళ్ళానండి. మీరు ఏమిటోళ్ళు అంటే ఈ కట్టుకోళ్ళం కోసేటోళ్ళమే అని చెప్పి నైట్ 1ంటికి ముందు ఏరియాకి ఏమన్నా ఇట్లా పోయినాయా? మాది ఇంకో బర్రె పోయింది, పెద్ద బర్రె కలిసి ఈమె కొంటపోతే వీళ్ళు కొంటపోతారు, వాళ్ళు కోతారు, వాళ్ళు కూడా తీసుకుంటారు ఎరగనట్టు ఇక చచ్చుకొని అంటారు. తాగుపోతని చెప్తారు, అవి దత్తే తావని బతికితే బాగానే మాకు సంబంధం లేదంటారు. అట్లా అనిపోతారు. ఈమె పట్టుకుపోతే వాళ్ళు కోసుకుంటారు, పైసలు తీసుకుంటారు. ఫంక్షన్లో ఇవ్వాలంటే ఫంక్షన్ ఉన్నదట, ఆ ఫంక్షన్కి పోతానని కొట్టపోతారట. దీన్ని వాళ్ళకి ఫంక్షన్కి పెడతారట. ఎక్కడ పీర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జక్కా దేవేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఆర్ఎఫ్ హర్ష టైర్స్ షోరూమ్ను ఎంఆర్ఎఫ్ సంస్థ ప్రతినిధులు మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్ఎఫ్ టైర్లు భారతదేశంలో అత్యుత్తమమైన నాణ్యతతో ఎక్కువ కాలం మన్నుతాయని, ఎంఆర్ఎఫ్ అంటే దేశంలో టైర్లకు దాదాపు పర్యాయ పదంగా మారిందన్నారు. All the machines are imported from Germany, imported from USA. So these are world-class machines, and we want to give the customers in Bodupal the best service in the world. So world-class service is there. And as you know, MRF tires are the favorite tires in India. So the entire range of MRF tires will be available at Harsha Tires for all
hotel customers to come here. And this is not so. Mr. Devendra Reddy, he is a very committed and passionate person. Yeah, 19 years with MRF, long duration. So that is why we have selected him, because he is passionate and very customer oriented. And I'm sure that he will extend the best service to all the customers here. Okay. So we wish to give excellent service to all customers in Bodupal, and we want to see more and more customers coming into the MRF fold. Yeah. Thank you. Okay. Thank you so much. మంచిర్యాల నస్పూర్ మండల్ శ్రీరాంపూర్ ఏరియాలోని శారదా శిశు మందిర్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను వెనక్కి పంపించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ బూత్ చేరుకున్నారు. సిబ్బంది ఓటర్లను పోలింగ్ బూత్లోకి అనుమతించలేదు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపీట ఊర చెరువులో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు కొక్కిరాల రఘుపతిరావు వనపర్తి భూమయ్య చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో నిర్వాహకులు నెల్కి వెంకటాపూర్ ఎంపీటీసీ వనపర్తి రవి మాలిక దంపతులు ఉచిత అంబలి పంపిణీ చేపట్టారు. వారు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో ఉచిత అంబలి పంపిణీ కొనసాగిస్తున్నామని తెలిపారు. సంబంధించి మన కొట్టాల ప్రేమ్ సార్ మన సార్ వాళ్ళ తండ్రి ద్వారా పెద్దపేట గ్రామ ప్రజల మరియు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపేట గ్రామ ఆడపడుచులకు ఈజీఎస్కి సంబంధించి పనిచేసే వాళ్ళకు దాహం తీర్చడానికి వెంకటాపూర్ నుండి ఈ అంబలి కార్యక్రమం కొక్కిరాల రఘుపతిరావు గారి జ్ఞాపకార్థంగా, మా నాన్న వనపర్తి పోయే జ్ఞాపకార్థంగా ఈ అంబలి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు మన కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఎంత గొప్పవాడో. ప్రతి గ్రామానికి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానని ముందుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మన వెంబడి ఉండి సమస్యను క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంత పెద్ద మహానాయకునికి జన్మనిచ్చిన రఘుపతిరావు గారి జ్ఞాపకార్థంగా ఈ అంబలి కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగు తేజం చిన్నారి కలశనాయుడు అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 11 ఏళ్లకే గౌరవ డాక్టరేట్లకు ఎంపికైంది. కలశ సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ ఇటీవలే గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలిగా, సమాజ సేవకురాలిగా కలశ గుర్తింపు తెచ్చుకుంది. Visitor bag as well. Some kids are extraordinary by birth. She is one of them. A very pleasant evening to all the dignitaries gracing the occasion here. I take this opportunity to thank the United Nations Global Peace Council from the bottom of my heart for bestowing upon me this great honor. Due gratitude to the British Premier, Mr. Rishi Sunak, for always inspiring me through his valuable insights on education and governance. I'd like to extend my regards to Mr. Donald Trump, the former President of the United States of America, from whom I draw my inputs of public service. Lastly, I thank the Honorable Indian Prime Minister, Shri Narendra Modi ji, for his unwavering support to global humanitarian causes. Sarve Jana Sukhino Bhavantu. People be happy. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లిలోని ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు ఎక్స్ జెడ్పీటీసీ బాలగొడి రాములు గౌడ్ తన సొంత నిధులతో కావాల్సిన వస్తువులను సమకూర్చారు.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శంషాబాద్ బస్ స్టాప్ సమీపంలో పేద ప్రజలు మరియు పాదచారులు ఎండల్లో మగ్గిపోతున్న వారి కోసం సామాజికవేత్త కందకండ్ల సిద్దురెడ్డి చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషం ఉందని, తను సంపాదించిన దాంట్లో నుండి పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్దురెడ్డి తెలిపారు. ఇక్కడ బస్ స్టాండ్ శంషాబాద్ దగ్గర NH44 దగ్గర బటర్ మిల్క్ పెడుతున్నాము. ప్యూర్ బటర్ మిల్క్. ఎందుకంటే ఎండలు తీవ్రత చాలా ఉంది. 43 డిగ్రీ సెల్సియస్ నడుస్తుంది. సో ఇట్లాంటి ఎండలలో వాటర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లేబర్ కానీ డైలీ వర్కర్స్ కానీ వీళ్ళకి అందరికీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. మంచి స్పందన వచ్చింది. సో అందుకోసం ఈ ఇయర్ కూడా పెట్టాను. సో నాకేంటంటే ఇంట్లో చేసుకున్న బటర్ మిల్క్ ఏదైతే ఉంటుందో దానికంటే ది బెస్ట్ మంచి క్వాలిటీతో తయారు చేసి పెట్టించాము. నాకు ఓన్లీ మీ నుంచి మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నా. సో నాకు ఈ సేవ చేయడం వల్ల నాకు వచ్చే తృప్తి, మనస్తృప్తి చాలా 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 హ్యాపీగా ఉంటుంది. సో నా హెల్త్ నేను కాపాడుకున్న వాళ్ళకి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బటర్ మిల్క్ అంటే ఎవ్రీ ఇయర్ పెడతాను. సమ్మర్ మొత్తం పెట్టేస్తాను. వర్షాలు పడేంత వరకు కూడా పెడతాను. నాకు చారిటీ కానీ ట్రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు. ఓన్లీ సిద్దురెడ్డి అంటే నేనే నా స్వచ్ఛందంగా నా కష్టార్జితంతో నేను చేసే సేవ చేయడం వల్ల నాకు వచ్చే తృప్తి చాలా బాగుంటుంది. కాబట్టి ఆ సేవ కోసం మాత్రమే నేను చేస్తున్నా. నాకు ఎలాంటి చారిటీలు కానీ ట్రస్టులు కానీ ఏం లేవు. ఓన్లీ నా సొంత మనీతోనే చేస్తున్నా ఇది. సో ఖాళీ ఓన్లీ ఫర్ బ్లెస్సింగ్స్ అంతే. దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆవిర్భవించిన డిక్కీ సంస్థ సభ్యుల అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ డాక్టర్ సుహార్ లత ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కో కన్వీనర్లు శ్రీనివాస్ సోమశేఖర్, సంస్థ అడ్వైజర్ శ్రీనివాస్లతో కలిసి మాట్లాడారు. సంస్థ పేరిట జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షించాలని కోరారు. నూతనంగా ఏర్పడినటువంటి డిక్కీకి అగనెస్ట్గా సామాజిక న్యాయం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. ఈ రాష్ట్రంలో డిక్కీ అనే ఆర్గనైజేషన్ నరరాయ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశంలో అనేకమైనటువంటి వ్యాపార అనే ముసుగులో ఎస్సీ ఎస్టీలను దళిత వర్గాలను మోసం చేస్తూ వారి నుంచి మరి మోసపూరితమైన వారి మాటలకు చెప్పి వారి నుంచి మరి వందల ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఒక ఆర్గనైజేషన్ డిక్కీ అనే ఆర్గనైజేషన్ ద్వారా 10 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అంటే అర్హులైనటువంటి దళితులకి డిమాండ్ చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ ఈ ఎటువంటి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జి ద్వారా ఒక కమిటీ వేసి నిజాలు బయటకు తీసుకొచ్చి ఎవరైతే అన్యాయం చేశారో జాతి అభివృద్ధి కోసము వారు అడ్డుపడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అని ఉండాలి. లోక సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమామి సాయి శతరుద్రీయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తామని రాష్ట్ర వేదాధ్యయన సమన్వయకర్త ఠాగూర్ హరిప్రసాద్ శర్మ అన్నారు. రాయ భూపాలపట్నం గ్రామంలో శ్రీ సత్యసాయి మందిరం వద్ద నిర్వహించిన 78వ సమామి సాయి శతరుద్రీయం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి మాట్లాడారు. नमः सहमानायनं यादिन आव्यादिने नाम पतये नभो नमः ककुपायन संगणे एस्तेना नाम पतये नमो नमो निषंग मते प्रतिदधाने भ्यश्च भो नमो नमः आयच्छभ्यो विसुजद्भ्यश्च भो नमो नमो सद्भ्यो विद्यद्भ्यश्च भो नमो नमः सर्वं हरेभ्यश्च भो नमो नमो गृत्सेभ्यो गृत्सवरिभ्यश्च भो नमो नमो ग्रादेभ्यो ग्रादवरिभ्यश्च भो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च भो नमो नमो विरूपेभ्यो विश्वरूप. సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ప్రకాష్ గుడిపుడి ఆధ్వర్యంలో మణికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎలైట్ స్పైన్స్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు తమ సెంటర్ యొక్క 2వ బ్రాంచ్ను దిల్సుఖ్ నగర్లో ప్రారంభించింది. నగరంలోని తూర్పు ప్రాంతాలకు సమీప ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, నల్గొండ మరియు ఖమ్మం ప్రాంతాల ప్రజలకు కూడా మరింత చేరువగా ఉంటుందని వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ ప్రకాష్ గుడిపుడి ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే నడుము నొప్పుల గురించి మాట్లాడుకున్నాం. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ లైక్ షోల్డర్ ఇంజరీస్ అవుతుంటాయి. వాటికి రొటేటర్ కాఫ్ టైర్స్ అంటుంటారు. అటువంటి వాటికి కూడా మనం ఈ రీజనరేటర్ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం. అది కాకుండా కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటుంటారు.
ఈ టెన్నిస్ ఎల్బో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది. అది కొంతమంది హీల్ పెయిన్, ప్లాంటార్ ఫ్యాసైటిస్ అంటుంటారు, అటువంటి వాటికి కూడా ఈ రీజనరేటివ్ థెరపీ బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకొకటి ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోదగ్గదంటే, గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, మొట్టమొదటి సెంటర్ మన సిటీలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది ఏదంటే ఒక ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మనకి ఇప్పటి వరకు ఏ సెంటరు సెకండ్ బ్రాంచ్ అనేది ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఇంకా త్వరలో మనము సిటీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా, లైక్ కొంపల్లి సరౌండింగ్ ఏరియా వాళ్ళ ప్రజలు కవర్ చేయడానికి, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ లాంటి ప్రజలకి వాళ్ళకి కొంతగా దగ్గరగా ఉండడానికి కోసం వాళ్ళకి త్వరలోనే లైక్ సుచిత్ర కానీ కొంపల్లి ఏరియాలో త్వరలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ఆలోచన. కంట్రోల్ పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ ఉపయోగించి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు తిరిగి వాళ్ళకి దెబ్బతిన్న కండలు రీగ్రోత్ అవడం వల్ల వీళ్ళకి పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నట్టు. ఇది యాక్చువల్గా మనకి ఇటువంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మనకి ఆల్మోస్ట్ ఇటువంటి పాశ్చాత్య దేశాల్లో లైక్ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా, యూకే లాంటి వాటిలో గత 18 సంవత్సరాలుగా ఎక్కువగా అక్కడ వాడుతున్నారు. మన ఇండియాలో లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి మనం ఇది స్టార్ట్ చేయబడింది. ఈ ఎలైట్ ఎక్కువగా దీంట్లో ఆల్మోస్ట్ 2018 నవంబర్లో స్టార్ట్ చేయబడింది అన్నట్టు ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్. దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సర్జరీస్, అటువంటిప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్స్. కాబట్టి ఈ ప్రధాన ఉద్దేశంతో ప్రకాష్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి విశేష అనుభవం పొంది రీసెర్చ్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ ఈ పేషెంట్ కేర్ ఇస్తున్నందువల్ల మనం కూడా, ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరము సహకారంతో ఇక్కడ ఈ సెంటర్ని ప్రజల కోసం డెడికేట్ చేయడానికి ఈ రోజు నుంచి మేమందరం వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ అనౌన్సింగ్ దట్ ఐ థింక్ ఇన్ కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు డూ గుడ్. అలానే మన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్లో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాటసార్లకు సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు వ్యవస్థాపకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1600 గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారికి ఆటో రెన్యువల్తో సర్వీస్ను కంటిన్యూ చేయాలని మరియు పీరియడ్ విధానాన్ని రద్దు చేసి 12 నెలలకు కన్సాలిడేటెడ్ పే ఇవ్వాలి అని గెస్ట్ లెక్చరర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపుగా 50% నుండి 70% వరకు గెస్ట్ లెక్చరర్ల సేవ పైనే పనిచేస్తున్నాయని, విద్యా బోధనకు తక్కువ వేతనం ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో డిగ్రీ లెక్చరర్లకు కన్సాలిడేట్ పే ఇస్తామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద పూర్తి గౌరవం ఉంది. మా సమస్యలు ప్రధానంగా 2 సమస్యలు: సర్వీస్ను కంటిన్యూ చేస్తూ ఆటో రెన్యువల్ చేయడం, తర్వాత కన్సాలిడేట్ పేను ఇవ్వడం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 145 డిగ్రీ కళాశాలలో 1600కు పైగా గెస్ట్ లెక్చరర్లను పనిచేస్తున్నాము. మ్యాక్సిమం 40 మంది ఒక్కొక్క కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లు ఉన్నాం. తర్వాత మినిమం అంటే 10 మంది, అంటే 50 నుండి 70% వరకు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో మేము పూర్తిగా విద్యా సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంది. మా యొక్క ప్రాబ్లం ఏంటంటే కొంత మేము వెనుకబడి ఉన్నాము అనేటువంటిది మేము అనుకున్నాము. కాబట్టి మేము కూడా సమయస్ఫూర్తితోటి జరుగుతున్నటువంటి ఈ యొక్క లేటు విధానం వల్ల కూడా మేము కొంతవరకు ఆగాము. 2 రోజులు ఈ గవర్నమెంట్ కాలేజీలో కూడా చేరే విధంగా తోడ్పాటునివ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంత చేసినప్పటికీ కూడా మరి ప్రతిరోజు ఇది కూడా ఒక విషయం గమనించాలి. ప్రతిరోజు కూడా ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీ ఏ విధంగా అయితే కాలేజీకి పొద్దున వచ్చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ వేస్తారు, మళ్ళీ ఏ విధంగా వాళ్ళు మళ్ళీ పోయే ముందు 6 అవర్స్
కాకినాడ జిల్లా పెద్దపురం మండలం జీరాగంపేట గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే అక్రమంగా మైనింగ్ జరుగుతుందని ఏ ప్రభుత్వ అధికారి పట్టించుకోవడం లేదని పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారో తెలియడం లేదని అధికారులు లంచాలు తీసుకుంటున్నారని కొంతమంది వాపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పిఠాపురంలో అధిక మెజార్టీతో గెలుస్తామన్న నాగబాబు. లోక కళ్యాణార్థం లలిత రుద్ర సహిత మహాయాగం నిర్వహిస్తున్నామన్న మా అయోధ్య రామశర్మ. ఆంధ్రప్రదేశ్లో కూటమి మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు. నర్సంపేటలో గేదెల చోరకి పాల్పడుతున్న వారిని పట్టుకున్న స్థానికులు. పీర్జాద్గూర్లో ఘనంగా ప్రారంభమైన ఎంఆర్ఎఫ్ టైర్స్ షోరూమ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.